మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం శ్రీకాకుళంలో కలిగినటువంటి ఉమారుద్రేశ్వర కోటేశ్వర ఆలయం 7 రోడ్ జంక్షన్ దగ్గర నాగావళి నదికి పక్కనే ఉన్నటువంటి ఉమారుద్రేశ్వర కోటేశ్వర ఆలయంకి అయితే వచ్చాము. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ ఆలయం ఎన్నో సంవత్సరాల దశాబ్ద కాలం నుంచి ఇంద్రుడు అలాగే మనకి ఎప్పుడో దేవతలు దీన్ని నిర్మించినటువంటి ఆలయంగాను పేరు పొందింది. అసలు ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి ఒక్కసారి చూద్దాం. నాతో పాటు రండి. ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఉమారుద్రేశ్వర కోటేశ్వర ఆలయంలో అయితే ఉన్నాము. ఇక్కడ చాలా విశిష్టమైనది ఏదైనా చెప్పుకోగలిగింది అయితే అంటే ఇక్కడ ఈ నందీశ్వరుడు ఏంటంటే 6 అడుగుల ఎత్తుతో 7 అడుగుల వెడల్పుతో ఉంటారు. ఇక్కడ ఏకశిలా నంది అంటారు. అంటే ఈ నందిని ఒకే శిల్పంతో ఒకే బండరాయితో తయారు చేయడం అయితే జరిగింది. అప్పట్లో ఎవరైతే దీన్ని తయారు చేశారో ఆయన పిల్లలు పుట్టడం లేదు అని చెప్పి శివుడికి ప్రార్థించి ఈ నందిని అయితే తయారు చేయడం జరిగింది. అయితే తయారు చేసినప్పటికీ ఈ నంది ఈ ఆలయం లోపలికి తీసుకురావడం అయితే జరగలేదు. ఎందుకంటే ఉన్నటువంటి ద్వారాలు చిన్నవి అవ్వడంతో ఈ నందిని లోపలికి తీసుకురావడం అవ్వక ఈ నందిని ఆలయం వెలుపలే ఉంచడం అయితే జరిగిందంట. సో ఆలయం వెలుపల మార్నింగ్ తెల్లవారుజామున వచ్చేసరికి భక్తులు శివాలయం యొక్క శివుడి దర్శనార్థం లోపలికి వచ్చేసరికి ఏదైతే తయారు చేయబడినటువంటి నంది బయట ఉన్నదో ఆ నంది ఈ గర్భగుడి ఎదురుగా వచ్చి నందీశ్వరుడు అలాగే భృంగేశ్వరుడు వారి వారి స్థానాల్లో ఉన్నది అని చెప్పడం అయితే ఇక్కడ ఉన్న విశేషత. అటువంటి నంది శ్రీకాకుళంలో ఎక్కడా లేనటువంటి నంది మన ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో ఉన్నదని కూడా చూడండి. అంటే ఏకశిలతో అయితే నిర్మించడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఇక్కడ ఎటువంటి కోరికలు కోరుకున్నా సరే ఖచ్చితంగా జరుగుతాయి అన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క నమ్మకము. అదేవిధంగా ఈ ఆలయం యొక్క పురాతనంగా అంటే పూర్వం నుంచి ఎన్నో దశాబ్దాల కాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయము మొత్తం ఆర్కిటెక్ట్ నిర్మాణాన్ని అయితే చూడొచ్చు. దేవతలు నిర్మించినటువంటి ఆలయాలు ఏ విధంగా అయితే ఉంటాయో ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆలయం మన శ్రీకాకుళంలో ఉండడం ఒక గొప్ప విశేషము. ఈ యొక్క నిర్మాణ శైలి చూసినట్లయితే అంటే పూర్వం దేవతలు పోటీ పడి ఆలయాన్ని నిర్మిద్దాము అంటే కాశీగా పేరుగాంచినటువంటి ఒక దేవాలయాన్ని నిర్మించడం కోసం వాళ్ళు పోటీ పడినప్పటికీ ఒక్క లింగాన్ని అయితే తక్కువగా అవ్వడం బట్టి ఇది దక్షిణ కాశీగా పేరుగాంచింది. అటువంటి లేదా ఒక్క లింగం కానీ ఇక్కడ ఉండినట్లయితే ఇప్పుడు ఏదైతే ఉత్తర కాశీగా పేరుగాంచిందో ఆ కాశీ మన శ్రీకాకుళం అవ్వాల్సింది. సో ఒక లింగం తక్కువ అవడం బట్టి ఇక్కడ ఈ ఉమారుద్ర కోటేశ్వరంగా ఉంది. అయినప్పటికీ ఈ దేవాలయానికి ఎంతో విశిష్టత. ఎవరైతే అక్కడ కాశీని దర్శించుకోలేకపోతారో ఆ దర్శనం జరగనప్పటికీ వారి యొక్క కోరికలు తీరాలి, అటువంటి శివుని దర్శించాలి అనుకుంటే ఈ ఉమారుద్ర కోటేశ్వర ఆలయానికి వచ్చి దర్శించినట్లయితే వారి యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక వారికి ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటి పాపభీతి పోతాదన్నది ఇక్కడ ఉన్నటువంటి నానుడి. అసలు ఆ నందికి కూడా ఒక ప్రాముఖ్యత ఒక ప్రత్యేకత ఉంది. అసలు ఆ ప్రత్యేకత ఏంటో కూడా ఒకసారి తెలుసుకుందాం. స్వామి, ఇక్కడ ఉన్నటువంటి నంది ఇంకెక్కడా లేదు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నందిని మనం దర్శించుకుంటే చాలా పుణ్యం అని చెప్తున్నారు. అసలు ఈ నందికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఓం నమ శివాయ. ఇక్కడ మనకి నందీశ్వరుడు చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ యొక్క నందీశ్వరుడు సుమారుగా మనకి 6 అడుగుల వెడల్పుతో 7 అడుగుల ఎత్తుతో కూడినటువంటి నందీశ్వరుడు స్వామివారి ముందు మోకరిల్లి ఉంటారనమాట. ఈ నందీశ్వరుడు అవతల శృంగీశ్వరుడు భృంగీశ్వరుడు వీళ్ళన్నీ కూడా నల్ల జనపరాయ అనేటువంటి రాతితో చెక్కి ఒక మహాశిల్పి తీసుకొని వచ్చారట. ఆయన కోరిక పిల్లలు పుడితే నేను స్వామి నీకు ఈ స్వాములను నేను ఇచ్చుకుంటాను అని చెప్పేసి అన్నారట. అన్న తర్వాత ఆయన కోరిక మేరకు స్వామివారి తాలూకా విశేషమైనటువంటి అనుజ్ఞలతో ఆ స్వామికి వాళ్ళకి పిల్లల సంతాన యోగం అనేటువంటి జరిగిన తర్వాత ఆ యొక్క స్వామి తాలూకా మూర్తులను తీసుకుని వచ్చి దేవాలయం వరకు తేగలిశారట. దేవాలయం వరకు తెచ్చిన తర్వాత లోపలికి ఈ దేవాలయం మరొక ఇదేమిటంటే మనకి దేవాలయం లోతుగా ఉంటుంది, ఉన్న పుర వీధులన్నీ కూడా ఎత్తుగా ఉంటాయి. అందువల్ల లోపలికి దించలేని సమయంలో స్వామి నీదే భారం అని చెప్పి అక్కడ దేవాలయం ఆ వీధుల్లోనే వదిలేసి దండం పెట్టుకొని ఆయన వెళ్ళిపోతే తెల్లవారిసరికి చూసేటప్పటికి ఆ యొక్క నందీశ్వరుడు ఆయన స్థానంలో భృంగీశ్వరుడు శృంగీశ్వరుడు వారి వారి స్థానాల్లో ఉన్నారట. ఆ విధంగా ఇక్కడ మన ప్రత్యేకత. అదేవిధంగా మనకి ఇక్కడ మరొక ప్రత్యేకత ఏమిటంటే మనకి 1,000,000 లింగాలకి ఒక లింగం ఇక్కడ తక్కువ.
మనకి కాశీలోని మరియు శ్రీముఖలింగం తర్వాత ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఈ మూడు చోట్ల కూడా దేవతలు పోటీ పడ్డారట. ఒక్క రోజు రాత్రిలోనే 1,000,000 లింగాలు ఎక్కడైతే పూర్తి చేస్తామో అది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా దాన్ని ప్రతిష్ఠ చేసి దాన్ని పరిగణింపలా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క దేవతలందరూ కూడా పోటీ పడ్డారట. పోటీ పడిన తర్వాత ఇక్కడ మరియు ఆ శ్రీముఖలింగంలోని ఒక్క లింగం తక్కువగా ఉంటాయి. అందుకు వీటిని దక్షిణ కాశీగా పరిగణనలోకి వచ్చాయి. అదే ఉత్తర కాశీ అంటే మనకి ఈరోజు వారణాసి విశ్వేశ్వర స్వామి ఆ యొక్క కాశీ ఈరోజు 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా విరాజిల్లుతున్నది. అదేవిధంగా మనకి శ్రీముఖలింగంలో కూడా అక్కడ కూడా ఒక కుమ్మరి ఆయన ఈ యొక్క గోళాన్ని చేసేట. ఆ యొక్క గోళాన్ని స్వామికి ఏమని పంచామృతాలకి అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్న ఉద్దేశంతో చేసి ఆయన కోరిక తీరిన తర్వాత ఆయనకు కూడా సంతాన యోగం లేకపోతే సంతాన భాగ్యం కలిగితే నేను ఈ యొక్క పంచామృతాలకి మీకు గోళం చేసి ఇస్తానని మొక్కుకున్నారట. అంతటా ఆ యొక్క ఆయనకు కూడా సంతాన యోగం రావడంతో ఆ యొక్క గోళాన్ని చేసి అక్కడికి కూడా ఇలాగే పట్టుకొని వెళ్ళారట. అయితే అక్కడ కూడా ఈ ద్వారబంధం లోపలికి ఆ ఈశ్వరుడు వెనక భాగంలోకి వెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో అప్పుడు అక్కడ దండం పెట్టేసి ఆయనేమోని ఆ బయటే వదిలేశారట. దేవాలయంలో ప్రాంగణంలోనే వదిలేస్తే ఆ ప్రాంగణం నుంచి తెల్లవారు చూసేటప్పటికి ఆ పిల్లవాడిని కూడా నాకు వద్దు స్వామి, మరి మీ తాలూకా కోరిక నా కోరిక మేరకు మీరు ఇచ్చారు కానీ మీకు నేను చేయలేనటువంటి పరిస్థితి అయిపోయింది కాబట్టి నేను నా యొక్క ఈ యొక్క పిల్లని కూడా మీ దగ్గరే వదిలేస్తున్నాను అని దండం పెట్టేశాడట. పెట్టేస్తే ఆ గోళంలో ఉంచేస్తే గోళం తెల్లవారేసరికి ఆ యొక్క శివుడి వెనకాతలకు వెళ్ళిపోయి ఉంటూ ఆ యొక్క పిల్లవాడు బయటనే ఉన్నారట. అది తెల్లవారు లేసి చూసి ఆ మహిమకు కూడా వాళ్ళు ముగ్ధులై ఆ యొక్క స్వామిని ఆనాటి నుంచి ఈనాటి వరకు కొలుస్తూ ఇప్పటికీ కూడా మనకు అక్కడ శ్రీముఖలింగంలో ఆ గోళం అనేటువంటిది వెనక్కి మనకు కనిపిస్తుంది. ఆ గోళం ఎలా వెళ్ళింది అనేటువంటిది ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఆ విధంగా మనకి మహాశివరాత్రి మనకి ఈ దేవాలయంలో ఉండేటువంటి మహానందీశ్వరుడు తాలూకా ప్రత్యేకతలు ఇవి. ఈ ప్రత్యేకతలను బట్టి స్వామి దర్శనం చేసుకుంటున్నారు అందరూ కూడా. ఓం నమః శివాయ. చూశారు కదా, ఎంతో ప్రత్యేకత ఉన్నటువంటి అంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవతలతో నిర్మించబడినటువంటి దేవాలయాల్లో ముఖ్యమైనటువంటి దేవాలయము మన ఉమారుద్ర కోటేశ్వర ఆలయం. అటువంటి ఉమారుద్రేశ్వర కోటేశ్వర ఆలయం మన శ్రీకాకుళంలో ఉండడం ఈ శ్రీకాకుళం ప్రజలు చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా భావించవచ్చు. అలాగే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ఈ ఉమారుద్రేశ్వర కోటేశ్వరము అదేవిధంగా శ్రీముఖలింగము ఈ రెండు ఆలయాలు కూడా మన శ్రీకాకుళం జిల్లాలోనే ఉండడం మరో ప్రత్యేకత. థ్యాంక్ యూ.